వైఎస్ జగన్ ఓడిపోవడానికి గల కారణాలు అసలు ఏమై ఉంటారంటే ఎటో చూసినా కూడా ఇటు కూతురు కానివ్వండి అటు తల్లి కానివ్వండి ఓ పక్కన ప్రజలు కానివ్వండి ఎవ్వరు కాదమ్మా అమలు చేయలేని పథకాలు కానివ్వండి కొన్ని విషయాల్లోని ఎవ్వరు కాదమ్మా. రాజకీయంగా మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడగొట్టలే. జగన్మోహన్ రెడ్డి గారు రెండు కారణాలు. ఒకటి, ఒక్కరు ఎదుర్కోలేక 3 పార్టీలు కలిసి వాళ్ళు ఇవి చివరి ఎన్నికలు, పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడుకైనా చివరి ఎన్నికలు, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేసి గెలిచిరు వాళ్ళు. దాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. సరే, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో 49 లక్షల ఓట్లు పోలైన దానికంటే ఎక్కువ వస్తున్నాయి అనేటటువంటివి వస్తున్నాయి. అది పేపర్ మీదకి వచ్చింది, ఎలక్షన్ కమిషన్కు నోటీస్ పంపిర్రు. అది రేపు పొద్దున ఏమి రిజల్ట్ వస్తుందో అది భగవంతుని కెరక. మనం ఇలా ఓడిపోయినంత మాత్రాన మనం అనే మాట కాదు. చంద్రబాబు నాయుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు గుయ్యమంటట్టు ఇప్పుడు మాకు 11 సీట్లు వస్తే అప్పుడు ఆయనకి 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు 12 ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మాకు 4 ఎంపీలు వస్తే ఆయనకు 3 ఎంపీలు వచ్చినాయి. మరి ఇది ఎందుకో పోలిక లేదా? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వినమ్మా, లేలే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటున్నారు. అప్పుడు ఆయనకి ఇంకో 12 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి, ఒక ఎంపీ తక్కువనే వచ్చింది. అందుకు రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం. జయలలితకు 2 సీట్లు వచ్చినప్పుడు కరుణానిధి గారికి మిగతా సీట్లు వచ్చినాయి. మళ్ళీ అదే కరుణానిధికి వినమ్మా, మనము గెలిస్తే 151 గెలిచినాడు ఏమన్నా మాట వెళ్ళిందా? ఒక్క మాట ఎవడని అన్నడా? ఇలా ఓడిపోయిన తర్వాత అందరికి నోరు. నేను అక్కడే మాట్లాడుతున్నా. వినమ్మా, 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎందుకు 11 సీట్లకు మాత్రమే నేను 11 సీట్లు మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అమలు చేశాడు. తిరుపతిలో 7 సీట్లు ఓడిపోయినాం, ఎంపీ గెలిచినాం. మరి ఎట్లా గెలిచినట్టు అది? కడపలో 2 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీ గెలిచినాం. 5 ఎమ్మెల్యేలు గెలిచిన తెలుగుదేశం ఎంపీ గెలవలేకపోయినాడు. ఈ రాజకీయాల లోపల ఈ ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలలో ఉన్నాం, ప్రజలలో ఉంటాడు. యువకుడు, ధైర్య సాహసాలున్నాయి, ఎదిరించే శక్తి ఉంది, గుండె ధైర్యం ఉంది, ప్రజల అండ ఉంది, కార్యకర్తల అండ ఉంది. 2028 వస్తాయా, 29 వస్తాయా, 26 వస్తాయా, ఎప్పుడు వచ్చిన ఎన్నికలను ఎదుర్కొంటాడు. రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు ఎదుర్కొంటాడు, ముందుకు పోతాడు ఆయన. ఇది రాజకీయంగా సహజం. ఇది ఏదో వీళ్ళొక్కరే ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు. ఎవరు ఓటమి చంద్రబాబు ఎవరు? అంటే అమరావతి విషయంలో కూడా బాగా ఇది నేను చెప్తున్నామా, ఈ అమరావతి విషయమా భ్రమరావతి విషయమా అనేది కాదు. ప్రజలకు చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఏవైతే చేసిండో ఆ వాగ్దానాలు కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. నేను ఇచ్చేదానికి ఇంకా అరాకొర ఎక్కువ చేస్తా తప్ప నేను ఎక్కువ చేయను ఓపెన్ చెప్పిండు ఆయన. ఆయన కూడా ఇట్లా అబద్ధాలు ఆడి నేను రైతు బంధిస్తా, రైతు రుణమాఫీ చేస్తా అని 4 అబద్ధాలు ఆడుతుంటే ఇలా ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబు నాయుడు అది కాదు. ఇవాళ ఏది చంద్రబాబు నాయుడు? కనురెప్ప కొట్టకుండా అబద్ధాలు అసెంబ్లీలో చెప్తుండు. నాకు భయం అవుతుందో అంటుండు. తల్లికి వందనం లేదని చెప్పేసిండు వచ్చే సంవత్సరం వరకు. 20,000 రుణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుండేనో 16,000, 13,000, 20,000 ఇస్తాడు. ఇప్పటిదాకా బటన్ ఒత్తకపోయా. 1,500 ప్రతి మహిళకి ఇస్తాడు, దాన్ని ఊసేయలేదు. బస్సులు ఫ్రీ అన్నాడు, ఇంతవరకు ఇంకా బస్సుల ఫ్రీ సంగతి ఏందో తెలియదు. 3,000 నిరుద్యోగులకు ఇస్తాడు, ఇంతవరకు దాని అత్తాపత్తా లేదు. ఎన్ని 3 నెలలు వినమ్మా, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. ఈయన లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. నువ్వు ప్రత్యేక హోదా ముచ్చటంటే పక్కన పెట్టేసి ఇలా పోలవరానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుందని చెప్పి అసెంబ్లీలో చెప్పినావంటే నువ్వే 71% కంప్లీట్ చేసిపోయినని చెప్పినవి. జగన్మోహన్ రెడ్డి గారు మిగతాది కంప్లీట్ చేసిన అంటే అరాకొరా కంప్లీట్ చేసి నువ్వు ఢిల్లీకి వెళ్ళి 58,000 కోట్లు తీసుకొచ్చి R&R ఇచ్చి మిగతా పూర్తి కంప్లీట్ చేయడానికి ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తివే అసెంబ్లీలో నేను ఇంకా 3 ఏళ్ళు పడుతుందని మాట చెప్తే ఇంత దరిద్రం ఇంకెక్కడన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాలే. 22 ఎంపీలు గెలిచిన కేంద్రంలో ఇప్పుడు బలమైన పార్టీ ఉండే. 302 సీట్లు ఓన్లీ బీజేపీకి ఉండే. వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేకుండే. ఇప్పుడు నువ్వు ఆధారపడే పరిస్థితి వచ్చినాక కూడా నువ్వు ఇంకెందుకు ఇట్లా ముసుగుల గుద్దులాట? నీకున్న బాధ ఏంది అంటే నువ్వు మొత్తం మోసం చేసినావు, దొంగతనం చేసినావు, నీ మీద కేసులు ఉన్నాయి, అందుకు నువ్వు ఎలా ఆయనకు సరెండర్ అయిపోతున్నావు. చంద్రబాబు నాయుడు ఇలా మంచి అవకాశం ఆయనకు. అమరావతికి 15,000 అప్పిస్తేనే నువ్వు సంకలు కొట్టుకుంటున్నవే. రైట్ సార్. అయితే ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చోవడానికి గల కారణాలు ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి
ఒక 250 300 బస్సులు స్క్రాప్ కింద కొని రిజిస్ట్రేషన్ చేసి బ్రహ్మాండంగా చలామణి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రయత్నం చేశాను. అప్పుడు ఉన్నటువంటి అఫీషియల్స్ ఇవన్నీ దొంగ బండ్లు, దొంగ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి మొత్తం గ్యారేజ్లలో పెట్టారు, ఫ్రిడ్జ్ చేసి గ్యారేజ్లలో పెట్టారు. అప్పటి నుంచి ఆయనది మైండ్ దుబ్బింది ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటాడు, ఎప్పుడు ఎవరితోడు మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు డ్యాన్స్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు అద్దాలు పెడతాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకప్పుడు వైఎస్ విజయమ్మని అంతలా తిట్టిన వ్యక్తి విజయమ్మని తిట్టలే, వాళ్ళ కుటుంబాన్ని తిట్టిండు. ఎవరిని తిట్టినా ఏం చేసినమ్మా, విజయమ్మ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తల్లి, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి విజయమ్మ గారితో మలిసినంత మాత్రానో, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈమె మలిసినంత మాత్రాన ఏం కొంపలు మునిగేటీ లేవు. ఈమె ప్రధానమంత్రి కాదు, ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన ఒక ప్రెసిడెంట్ కాదు. ఒక ఇద్దరు ఏ సందర్భంలో కలిసిర్రో, ఎట్లా కలిసిర్రో, ఏందు గురించి కలిసిండ్రో తెలియదు. ఆ కలిసినంత మాత్రాన దాని పెద్ద ఇక మనకున్న ఛానళ్ళు ఉంటాయి కదా, దాని పెద్ద ఏదో మొత్తం భూమి బద్దలైనట్టు చెప్తారు తప్ప దాంట్లో పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈవెన్ విజయమ్మ పోయి సోనియా గాంధీని కలిసినా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె వీడియోలో ఒకసారి చెప్పింది, నా కొడుకు నా బిడ్డని గెలిపిమని చెప్పింది. చెప్పినప్పుడే ఆమె కొంత రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించేటో మనసులల్లా కొంత చిన్నగా అయింది ఆమె.